సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బిన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ఏ విషయమైనా పరిధి మేర ఉన్నప్పుడు, ఏ సంగతి అయినా లిమిట్స్ లో జరుగుతున్నప్పుడు అందరూ దాని గురించి ముచ్చట పడతారు, చక్కగా మాట్లాడుకుంటారు, నలుగురికి చెప్తారు. కానీ అదే విషయం ఏ కాస్త శృతి మించినా, పరిధులు దాటి ప్రవర్తిస్తుంది అనిపించినా వెంటనే విమర్శించడం మొదలు పెట్టేస్తారు. చకచకా దాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నాలు చేసేస్తుంటారు. ప్రస్తుతం అక్కినేని వారి నయా వారసుడు అఖిల్ అక్కినేనికి సంబంధించి కూడా లిమిటేషన్స్ గుర్తు చేసే ప్రయత్నమే మొదలు పెట్టారు కొంతమంది విమర్శకులు. ట్రెండ్ కు భిన్నంగా అఖిల్ అక్కినేని పరిచయ కార్యక్రమం టాలీవుడ్ లో ప్రస్తుతం నడుస్తుంది. అఖిల్ సిసింద్రితోనే తెలుగు వాళ్ళందరికీ పరిచయం. అలాగే కింగ్ నాగార్జున గారి అబ్బాయి కాబట్టి కొత్తగా ప్రయత్నిస్తున్నారులే అనుకున్నారు అందరూ. అఖిల్ సినిమా లాంచింగ్ కార్యక్రమాన్ని ఆడియో ఫంక్షన్ లెవెల్లో నిర్వహించి ఆశ్చర్యపరిచారు. అయినా ప్రయత్నం కొత్తగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ని ఓ పద్ధతిగా జనాల్లోకి తీసుకువెళ్తూ హంగామా చేస్తుంటే కొత్తగా సినిమాకి పబ్లిసిటీ చేస్తున్నారు, బాగుంది అనుకున్నారు. ఆ క్రమంలోనే తాజాగా అఖిల్ అక్కినేని తన అభిమానుల్ని ఉద్దేశించి ఒక లెటర్ బయటకు వదిలాడు. ఆ లెటర్ తీరు తెన్ను చూసి అబ్బో అఖిల్ అప్పుడే లిమిట్స్ దాటేస్తున్నాడు, ప్రస్తుతం తను ఎక్కడున్నాడో గుర్తుంచుకోవాలని గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు విమర్శకులు కొందరు. ఇంతకీ అఖిల్ ఆ లెటర్ లో ఏం చెప్పాడు అంటే, తనను ప్రోత్సహిస్తున్న అక్కినేని అభిమానులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సినిమా షూటింగ్ కి సంబంధించిన వివరాలు తెలియజేశాడు. ప్రస్తుతానికి సినిమా సగం పూర్తయింది. మిగిలిన సగంలో కొంత పార్ట్ ని థాయిలాండ్ లో తీయడానికి వెళ్తున్నాం. సినిమా విడుదల కంటే ముందే నేను మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను. ఈ సినిమాకి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు అని చెప్పాడు. ఇది చాలా పద్ధతిగా ఉంది. ఆ లెటర్ లో అఖిల్ మితిమీరి స్పందించిన పరిస్థితి కూడా కనిపించలేదు. ఆ లెటర్ లో ఎంచి మరీ విమర్శించాల్సిన అంశం ఒక్కటి కూడా కనిపించలేదు. అయినా అఖిల్ విమర్శలు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే, ఆ లెటర్ రాసినందుకు. ఇంకా మొదటి సినిమా రిలీజే కాలేదు, హీరోగా ఇంకా ప్రూవ్ చేసుకున్నదే లేదు, ఏవో 2 యాడ్స్ 2 మేకింగ్ వీడియోలు బయటకు వచ్చేస్తే స్టార్ హీరో అయిపోయినట్టేనా? ప్రియమైన అభిమానులు వాళ్ళు వీళ్ళు అంటూ రెచ్చిపోవటమేనా? నిరూపించుకునేంత వరకు ఆగితే బాగుంటుంది కదా. కొంతమంది అక్కినేని వారి వంశం నుంచి ఎంతో గొప్పగా ఆరాంగేట్రాలు చేసి ఇప్పుడు గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవటం లేదు. రేపు ఫలితం అటో ఇటో అయితే చిన్నతనంగా ఉండదు. అందుకని ప్రూవ్ చేసుకునే వరకు లిమిట్స్ లో ఉంటే బాగుంటుంది అని కొంచెం గట్టిగానే విమర్శిస్తున్నారు కొంతమంది. వీళ్ళు చెప్తున్న దాంట్లోనూ కొంత నిజం ఉంది, కానీ అఖిల్ చేస్తున్న దాంట్లో తప్పైతే కనిపించడం లేదు. తప్పు చేస్తున్నాడేమో అనడానికి మనసు కూడా రావటం లేదు. ఎందుకంటే అతను వ్యవహరిస్తున్న తీరు అతనిపై అతనుకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు చేస్తున్న సినిమాతో తప్పకుండా ప్రూవ్ చేసుకుంటాను అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అందులో తప్పేం లేదు. కానీ టైం కూడా దాని ఇష్టానికి గేమ్ ఆడుతూ ఉంటుంది. పోతే దృఢ సంకల్పం ముందు టైం కూడా తల ఉంచి తీరాల్సిందే. అఖిల్ ది అటువంటి సంకల్పమే అయితే ఈ విమర్శలన్నీ తాటాకు చప్పుళ్లే అయిపోతాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బిన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.